టికెట్ ధరల పెంపు మరియు ప్రత్యేక షోల కోసం అనుమతి కోసం అయితే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టికెట్ ధరలు పెంచకుండా సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను చిత్ర నిర్మాతలు హైకోర్టులో సవాల్ చేశారు. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేయాలి అంటూ పిటిషన్ దాఖలు చేశారు. జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానున్న రాజాసాబ్ సినిమా గురించి జనవరి 8న రాత్రి స్పెషల్ ప్రీమియర్లకు ఏర్పాట్లు చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలను చేస్తోంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ఫిల్మ్ అనలిస్ట్ రవీంద్ర అందిస్తారు. చెప్పండి రవీంద్ర, ఇటు చూస్తే మరి టికెట్ ధరలు మరియు ఇటు ప్రీమియర్ షోల కోసం కూడా అనుమతి కావాలి అంటూ హైకోర్టులో పిటిషన్ వేసినట్టు తెలుస్తోంది. దీని గురించి మీ దగ్గర పూర్తి డీటెయిల్స్ ఏంటి? సంక్రాంతికి విడుదల కాబోతున్న రాజాసాబ్ మరియు మనశంకర్ వరప్రసాద్ గారు సినిమాలకు సంబంధించి టికెట్ హైక్ కావాలి అనేది నిర్మాతల వైపు నుంచి వినిపిస్తున్న ప్రధానమైన డిమాండ్. మొన్న రీసెంట్ గా మనకు అఖండ 2 విషయంలో ఏదైతే కోర్టు తీర్పు వచ్చిందో, కోర్టు ఉత్తర్వులు వచ్చాయో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి నిర్మాతలు ముందు జాగ్రత్త పడ్డారు. అంటే ప్రధానంగా సమస్య ఏమవుతోందంటే టికెట్ రేట్లు పెంచిన ప్రతిసారి తెలంగాణ ప్రభుత్వం జవాబుదారీగా నిలవాల్సి వస్తోంది. ఆ కారణంగానే మొన్న అఖండ 2 విషయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు స్పందిస్తూ ఇకపై ఎలాంటి హైక్స్ కానీ ప్రీమియర్లు కానీ ఉండవని తేల్చి చెప్పారు. కానీ ఈసారి టీజీ విశ్వప్రసాద్ అంటే రాజాసాబ్ నిర్మాత ఎవరైతే టీజీ విశ్వప్రసాద్ ఉన్నారో, తర్వాత మనకు సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ఎవరైతే మనశంకర్ వరప్రసాద్ గారు ప్రొడ్యూసర్స్ ఉన్నారో, వీళ్ళందరూ కలిసి విడుదలయ్యాక వచ్చే సమస్యలను ఎదుర్కోవడం కంటే ముందుగానే మనం జాగ్రత్త పడడం మంచిది అనే ఉద్దేశంతో వీళ్ళు హైకోర్టుకు వెళ్ళడం అనేది జరిగింది. ఇక్కడ కీలక పరిణామం ఏంటంటే కోర్టుకి వెళ్ళడానికంటే ముందు నిర్మాతలు తెలంగాణ హోంశాఖ కార్యదర్శికి వాళ్ళు ఒక అప్పీల్ అనేది చేశారు. మాకు ప్రీమియర్లకు 1000 రూపాయలు రాజాసాబ్ కు, తర్వాత మనశంకర్ వరప్రసాద్ కు 600 రూపాయలు పర్మిషన్ ఇవ్వమని, తర్వాత కొన్ని రోజుల పాటు టికెట్ రేట్ల పెంపు అంటే మల్టీప్లెక్స్ కు విడిగా, సింగిల్ స్క్రీన్ కు విడిగా ఇవ్వాలి అంటూ అభ్యర్థన చేసి ఆ లెటర్ ను ఇప్పుడు హైకోర్టులో ఏదైతే వీళ్ళు పిటిషన్ దాఖలు చేశారో దాంతో పాటు జోడించి హోంశాఖ కార్యదర్శికి ఆదేశాలు ఇవ్వాల్సిందిగా వాళ్ళు అందులో కోరారు. కానీ ఈ రోజు కోర్టు ఎలా స్పందిస్తుంది, వాదోపవాదాలు ఎలా జరుగుతాయనే దాని మీద ఇండస్ట్రీ మొత్తం ఎదురు చూస్తోంది. ఎందుకంటే ఈ 2 సినిమాలకు ఏదైతే కోర్టు నిర్ణయం తీసుకుంటుందో భవిష్యత్తులో ఇతర పాన్ ఇండియా సినిమాలకు కూడా అదే వర్తిస్తుంది. కాబట్టి ఈ రోజు జరిగే పరిణామం చాలా కీలకం కాబోతోంది. అంటే ఇక్కడ చూస్తే ఉత్తర్వులు ఏదైతే చిత్ర నిర్మాతలు హైకోర్టులో సవాల్ చేశారో దానికి ఇటు సింగిల్ జడ్జ్ టికెట్ ప్రైస్ పెంచకుండానే అయితే ఇప్పుడు ఇచ్చారు. కానీ ఇప్పుడు దీనికి ఆల్రెడీ రాజాసాబ్ కి ప్రీమియర్ షోకి రెడీ చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది ప్రొడ్యూసర్స్. దీని గురించి ఏమంటారు? ఆ ప్రొడ్యూసర్స్ రెడీ చేసుకున్న మాట వాస్తవమే. ఎందుకంటే తెలంగాణ, ఏపీలో మనకు ఎలాంటి ఇబ్బందులు లేవు. ఇక్కడ కూటమి ప్రభుత్వం నుంచి అనుమతులు గానీ పెంపులు గానీ సులభంగానే వచ్చేస్తున్నాయి. ఎటొచ్చి తెలంగాణలో సమస్య కాబట్టి ఇక్కడ మాత్రమే ప్రీమియర్లు వేసి అక్కడ ఆపడానికి ఛాన్స్ లేదు. మళ్ళీ దీన్ని నిర్మాతలు దీన్ని సవాల్ చేశారు కాబట్టి దీన్ని ఎలా పరిష్కరించుకుంటారు? ఇటు ఏపీలో చూసుకుంటే కనుక ఇటు ఓజీ ఫిల్మ్ కి కూడా వీళ్ళు టికెట్ ప్రైస్ పెంపునకైతే కోరారు, కానీ అక్కడైతే గ్రాంట్ అయింది. కానీ తెలంగాణలో మాత్రమే ఇట్లాంటి సమస్య తలెత్తడం ఒక విధంగా చూసుకుంటే కొంచెం ప్రాబ్లమాటిక్ గానే అనిపిస్తుంది. దీని గురించి అంటే ఓజీకి కూడా గ్రాంట్ చేశారు. తెలంగాణలో మనకు ఓజీకి కూడా పెంపుని అనుమతించారు. విజయ్ గోపాల్ అనే న్యాయవాది ఎవరైతే కేసు వేశారో అది హియరింగ్ వచ్చేటప్పటికి 2 రోజులు గడిచిపోయాయి అప్పటికి. కాబట్టి అక్కడ ఏమైందంటే మనకు ఓజీ విషయంలో కానీ అఖండ విషయంలో కానీ ప్రీమియర్లు ఆగడమో లేకపోతే టికెట్లను రద్దు చేయడమో డబ్బులు వాపసు ఇవ్వడమో ఏది జరగలేదు. కేవలం 2 రోజుల తర్వాత ఆదేశాలను ఆధారంగా చేసుకుని పాత రేట్లను సవరించారు తప్పించి మనకు పూర్తిగా రద్దు చేయడం అయితే జరగలేదు. ఈసారి ఆ సమస్య రాకూడదనే ఉద్దేశంతో నిర్మాతలు ముందు జాగ్రత్తగా ఇలా చేశారు. కానీ ఇది ఒకవేళ ఫలితం ఇవ్వకపోతే దాని తాలూకు పరిణామాలు తీవ్రంగా అయితే ఉండబోతున్నాయి. ఇక్కడ ముఖ్యంగా మనం ఒక యాంగిల్లో చూసుకుంటే టికెట్ ధరలు పెంపు పైన ఇటు చూసి సామాన్య ప్రజల పైన భారీగా భారం పడుతుందని అయితే తెలుసుకోవచ్చు మనం ఇక్కడ. దీని గురించి ఏమంటారు? ఇది సామాన్యులకు తీవ్రమైన భారంగానే మారుతుంది. ఎందుకంటే ప్రీమియర్లకు పెడుతున్న అధిక ధరలు పక్కన పెడితే రెగ్యులర్ షోలకు కూడా వీళ్ళు 10 రోజుల పాటు లేదా ఒక వారం రోజుల పాటు పెంపు తీసుకోవడం అనేది చాలా తీవ్రంగా ప్రభావం చూపిస్తోంది. అంటే నిర్మాతల వైపు నుంచి వాదన మేము 300 కోట్లు పెట్టాం, 400 కోట్లు పెట్టాం కాబట్టి మాకు రికవరీ కావాలంటే టికెట్ రేట్లు పెంచాలి అనేది ఒకటి వాళ్ళు చెప్తున్నారు. అంటే కొన్నిసార్లు కొన్ని వింత వాదనలు కూడా మనం వింటున్నాం. ఉల్లిపాయల రేట్లు పెరిగినప్పుడు గానీ, పెట్రోల్ రేట్లు పెరిగినప్పుడు గానీ ఎవరు ప్రశ్నించారు, కేవలం టికెట్ రేట్లు పెరిగినప్పుడు మాత్రమే ఇలా నిలదీస్తారనేది నిన్న అనిల్ సుంకర్ గారు ఒక ఇంటర్వ్యూలో అన్నారు. మరోవైపు ప్రేక్షకుల వైపు నుంచి ఏంటంటే మీరు ఇలా పెంచుకుంటూ పోతే
మేము ఓటీటీలో చూస్తాం, లేకపోతే పైరసీని ఎంకరేజ్ చేయాల్సి వస్తుంది అనేది వీళ్ళ వైపు నుంచి వినిపిస్తోంది. పరిశ్రమ బాగుండాలి అంటే థియేటర్లు కలకలాడాలి, రోజులు అంటే 2-3 రోజులు కాకుండా వారాల తరబడి హౌస్ఫుల్ అవ్వాలి అంటే సామాన్యులు ఖచ్చితంగా థియేటర్కి వస్తేనే జరుగుతుంది. అది జరగాలంటే ముందు రేట్లు అందుబాటులో ఉండాలి. ఆల్రెడీ మనకు స్నాక్స్, మల్టీప్లెక్స్ లో స్నాక్స్ కానీ తిను పదార్థాలు కానీ ఇవన్నీ కూడా చాలా భారంగా మారిపోయాయి. మళ్ళీ వాటికి తోడు అదనంగా టికెట్ రేట్లు పెంచి వాళ్ళని పిండుకుంటామా అనేది అంటే ఇంకొక విధంగా చూసుకుంటే ఇక్కడ వస్తున్న ఆరోపణలు ప్రీమియం షోల ద్వారా అదనపు వసూళ్లు కూడా లక్ష్యంగానే వీళ్ళు ఇలా చేస్తున్నారంటూ కూడా ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. దీని గురించి ఏమంటారు? ఇందులో దాపరికమేం లేదు. ఎందుకంటే ప్రీమియం షోల ద్వారా వీళ్ళు ఏదైతే 1000 రూపాయలు 800 రూపాయలు టికెట్ రేట్ పెడుతున్నారో వాళ్ళ ఉద్దేశం, ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎక్కువ రెవెన్యూని వీలైనంత వరకు మనం ఈ ప్రీమియర్ల ద్వారానే రాబట్టుకోవాలి అనేది. ఇక్కడ ఫ్యాన్స్ ఎమోషన్స్ వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు, మనం ఒప్పుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఈ ఫ్యాన్స్ యాంగ్జైటీ ఏదైతే ఉంటుందో మనం ముందే చూడాలి, ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి అనే వాళ్ళ భావోద్వేగాన్ని నిర్మాతలు వాడుకొని ఈ రూపంలో అంటే టికెట్ 177-200 రూపాయలు ఉన్నప్పుడు 1000 రూపాయలు తీసుకోవడం అనేది ఏ యాంగిల్లోనూ మనం సమర్థించేది కాదు. ఎందుకంటే మీరు ఒక రేటు మీద 10 ఎక్కువ వసూలు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అది తీవ్రమైన భారాన్ని కలిగిస్తుంది. ఎంత అభిమాని అయినా సరే ఆర్థికంగా అతనికంటూ కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. కాబట్టి ఇలా పదే వీళ్ళు ఇలా 1000 రూపాయలు 1200 అనే టికెట్ రేట్ పెట్టడం అనేది రాబోయే రోజుల్లో మాత్రం థియేటర్ వ్యవస్థను ఒక దిగజారే స్థితికి అయితే తీసుకెళ్తుంది. రైట్, థ్యాంక్ యూ రవీంద్ర. చూసుకుంటే టికెట్ ధరల పెంపు మరియు ప్రత్యేక షోల కోసం అనుమతి కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టికెట్ ధరలు పెంచకుండా సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను చిత్ర నిర్మాతలు హైకోర్టులో సవాల్ చేశారు. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేయాలి అంటూ పిటిషన్ దాఖలు చేశారు. జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది రాజాసాబ్ సినిమా. ఇక ఈ సినిమాకు సంబంధించి జనవరి 8న రాత్రి స్పెషల్ ప్రీమియర్లను ఏర్పాటు చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు పూర్తి చేస్తుంది. దీనికి సంబంధించి ఇటు తెలంగాణ ప్రభుత్వానికైతే పిటిషన్ దాఖలు చేసినట్టు తెలుస్తోంది. ఇక మనశంకర వరప్రసాద్ మరియు రాజాసాబ్ సినిమాలకు సంబంధించి ఇటు సంక్రాంతి పండుగ సందర్భంగా అయితే ఇటు ప్రీమియర్ షోలు మరియు టికెట్ ధరల పెంపునకు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు తెలుస్తోంది. కానీ ఇక్కడ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం చూసుకుంటే ప్రైజెస్ ఇంక్రీజ్ చేయడానికి వీల్లేదంటూ తెలిపినట్టు తెలుస్తోంది. ఇక అఖండ 2 విషయంలో కూడా ఇలాగే జరిగింది. కానీ ఇటు ఏపీ ప్రభుత్వం ఎలాగో గ్రాంట్ చేసిన విషయం తెలిసింది. ఇక ఓజీ సినిమా గురించి చూసుకుంటే కూడా ఇలాగే సేమ్ తెలంగాణ మరియు ఆంధ్రాలో అయితే టికెట్ పెంపునకు ఇటు వచ్చినట్టు తెలిసింది పర్మిషన్. అయితే ఇప్పుడు మరి రాజాసాబ్ మరియు మనశంకర్ వరప్రసాద్కి అయితే ప్రొడ్యూసర్స్ ముందుకొచ్చి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు తెలుస్తోంది. దీనికి అదనంగా కూడా 600 వరకు టికెట్ ప్రైస్ పెంపునకు వీళ్ళు పిటిషన్ దాఖలు చేసినట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం దీనిపైన కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మాత్రం చూడాల్సి ఉంది.